వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక వార్నింగ్. ఈ వీడియోని కేవలం 18+ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడాలి. ఇందులో మనం 'బర్జర్క్' అనే ఒక మాంగాని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ ఇది చాలా ఇంటెన్స్ అండ్ డార్క్ ఎమోషన్స్‌తో కూడుకున్న మాంగా. సో, ఓన్లీ అడల్ట్స్‌కి మాత్రమే సూటబుల్. ఈ మాంగాని కెంటారో మియురా డ్రా చేశారు. నాకైతే ఈయన ఆర్ట్ పిచ్చి అసలు. చూడండి ఎంత బాగున్నాయో. మీకు కొన్ని స్లైడ్స్ ఏస్తా. అండ్ నేను ఈ సిరీస్‌లో అన్ని బెర్సర్క్ చాప్టర్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. ఓకే. లెట్స్ స్టార్ట్. 'బెర్సర్క్' వాల్యూమ్ 1 చాప్టర్ 1. కట్ చేస్తే మన గట్స్ ఒక అమ్మాయితో ఉంటాడు. కానీ కొద్దిసేపట్లోనే ఈ అమ్మాయి ఒక మాన్‌స్టర్‌లా మారిపోతుంది. "నువ్వు నా ట్రాప్‌లో పడిపోయావు" అని ఆ అమ్మాయి అంటుంది. దానికి గట్స్ రిప్లైగా "నేను గాదు, నువ్వే నా ట్రాప్‌లో పడిపోయావు" అని చెప్పి తన డమ్మీ మెటల్ హ్యాండ్‌ని ఆ మాన్‌స్టర్ నోట్లో పెడతాడు. దాని తర్వాత సీన్ కట్ చేస్తే ఒక పెద్ద సౌండ్. ఆ సౌండ్ నెక్స్ట్ సీన్ ఆ మాన్‌స్టర్ ముక్కలు ముక్కలయిపోతుంది. మొత్తం ఆ మాన్‌స్టర్ కాలిపోతుందనమాట. ఆ నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారంటే, ఒక పెద్ద టౌన్‌ని చూపిస్తారు. ఆ టౌన్ మధ్యలో ఒక క్యాసిల్ ఉంటది. మన గట్స్ ఆ టౌన్ లోపలికి ఒక ఎంట్రన్స్ ద్వారా పోతా ఉంటాడు. వాడికి ఆపోజిట్‌లో ఇంకొక క్యారవాన్ వస్తా ఉంటది. ఆ క్యారవాన్‌లో వాడేం చూస్తాడంటే, చిన్న చిన్న పిల్లలుంటరు. చాలామంది అమ్మాయిలు, చిన్న చిన్న పిల్లలు కనిపిస్తారు వాడికి. కానీ వాడు అదేం పట్టించుకోకుండా చూసి చూడనట్టు లోపలికెళ్ళిపోతాడనమాట. నెక్స్ట్ సీన్ కట్ చేస్తే మనకొక బార్ కనిపిస్తుంది. ఆ బార్‌లో ఎవరో ఒక తాగుబోతు గ్రూప్ ఒక ఎల్ఫ్‌తో ఆటాడుకుంటూ ఉంటారనమాట. అక్కడ ఉన్న నార్మల్ జనమంతా గూడా ఆహ్, వీళ్ళు చేసే చేష్టల్ని పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే వీళ్ళు కోకా అనే ఒక క్యాసిల్ నుంచి వస్తారనమాట. వాళ్ళు చేసే పనులలో మనం ఇన్వాల్వ్ కాకపోవడం మంచిదనేసి అందరూ సైలెంట్‌గా ఉంటారు. అప్పుడే మధ్యలో గట్స్ వస్తాడు షాప్‌కి. ఆ షాప్ కీపర్‌కి ఒక గోల్డెన్ కాయిన్ ఇచ్చి, "నేను మీ షాప్‌ని కొంచెం పాడు చేయబోతున్నాను" అని జెప్పి ఆహ్, లోపల నుంచి ఒక మెకానికల్ బోని బయటకి తీస్తాడనమాట. ఈ ఎల్ఫ్ ఏమో ఇంకా ఎలా ఎస్కేప్ అవ్వాలి అని ఆలోచిస్తా ఉంటది. కానీ స్ప్లిట్ సెకండ్‌లోనే ఒక యారో ఆ తాగుబోతు బుర్రలో దిగిద్దనమాట. లైక్ ఇటు సైడ్ నుంచి వచ్చి అటు సైడ్ నుంచి దిగిపోద్ది. ఆడెమెళ్లి గోడకి అతుక్కుపోతాడు. అక్కడ పక్కనున్న వాళ్ళు కోలుకునే లోపలే గట్స్ తన మెకానికల్ బోతో అందరిని ఫినిష్ చేసేస్తాడు. లైక్ మొత్తం బ్లడ్ బాత్ అనమాట. టోటల్ 10 సెకండ్స్‌లోనే. నెక్స్ట్ ఈ బక్కోడి ముక్కు లోపలికి యారో దింపుతాడు. "నువ్వు కోకా క్యాసిల్ నుంచి వచ్చావు గదా!" అని అడుగుతాడు. అడిగిన తర్వాత వాడు భయపడతాడు. సో, నిజం చెప్పేస్తాడు. అవును అంటాడు. సో, గట్స్ ఏమంటాడంటే, "నువ్వు కోకా క్యాసిల్‌కెళ్ళి నా కోసం ఒక మెసేజ్‌ని డెలివర్ చేయాలి" అంటాడు. ఆ మెసేజ్ ఏంటంటే, బ్లాక్ స్వార్డ్స్‌మన్ వచ్చాడు అని చెప్పమంటాడనమాట. అంతే. అదే ఆ మెసేజ్. "నువ్వు చెప్తావు గదా! నేను నిన్ను నమ్ముతున్నానని" చెప్పి వాడినొదిలేస్తాడు. ఈ గ్యాప్‌లో వెనకాల నుంచి ఒకడు అటాక్ చేయడానికొస్తాడనమాట. అప్పుడు వెనక నుంచి ఓ పెద్ద స్వార్డ్ తీస్తాడు. ఇదసలు అసలది స్వార్డ్ అనడానికి గూడా లేదు. అంత పెద్దగుంటదది. తీసి లిటరల్లీ 2 ముక్కలు చేస్తాడు ఎనిమీని. ఇమేజ్‌లో ఉంది గదా! ఇది కొంచెం బ్లర్ అయి ఉంటది. యూట్యూబ్ ఆబ్వియస్‌లీ అలో చేయదు. కానీ అసల ఆ సాడ్ జూస్తే అందరింకా వాడేంటి 2 ముక్కలేయడం జూడరు. ఆ సాడ్‌ని జూసి మెస్మరైజ్ అయిపోతారు లిటరల్లీ. అంత పెద్దగుంటదది. లిటరల్లీ ఒక రా హీప్ ఆఫ్ ఐరన్ అలా ఉంటది. నెక్స్ట్ ఏమైతదంటే ఆ ఎల్ఫ్‌ని వదిలేసి ఆడు బయటకొచ్చేస్తా ఉంటాడు. ఈలోపు ఆ ఎల్ఫ్ తప్పించుకొని గట్స్ దగ్గరికి ఎగురుకుంటూ వచ్చేస్తది. వచ్చి "నువ్వు ఒకరి ప్రాణం కాపాడిన తర్వాత వాళ్ళని ఒంటరిగా వదిలేసి వెళ్ళకూడదు. నువ్వు వాళ్ళని ఎండ్ వరకు కాపాడుతూనే ఉండాలనేసి చెప్పిద్దనమాట. బీ అనుకుంటూ గట్స్ చెవిలో ఏదో చెప్తా ఉంటది. ఆహ్, నా పేరు పక్ అని చెప్పిద్ది. నెక్స్ట్ ఈ టౌన్‌ని చాలా సార్లు దొంగలు అటాక్ చేశారు. కానీ ఈ టౌన్ మేయర్ ఆ థగ్స్‌తో ఒక డీల్ చేసుకున్నాడనమాట. ఆ డీల్ చేసుకున్న తర్వాత ఈ టౌన్‌లో రేట్స్ అనేవి తగ్గిపోయినాయి. కానీ ఇప్పుడు నువ్వు చేసిన పెంట వల్ల మళ్ళీ వాళ్ళొచ్చే అవకాశం ఉంటది. ఒకవేళ నేను నీ పొజిషన్‌లో ఉంటే ఇప్పుడే ఈ టౌన్ వదిలి పారిపోయేవాడిని అని చెప్తాడు. చెప్పి స్లోగా వాడి భుజం మీద కూర్చోబోతే ఏదో ఈగని కొట్టినట్టు కొట్టేస్తాడు. కొట్టేసి
"నన్ను ముట్టుకోకు, ముట్టుకుంటే పచ్చడి చేస్తా" అని చెప్తాడు. వీడికి కోపమొచ్చి అరుస్తాడు పక్కగాడు. ఈ గ్యాప్‌లోనే గట్స్‌ని చుట్టుముడతారనమాట సోల్జర్స్. ఈళ్ళెవరు? ఆ టౌన్‌లో ఉండే మేయర్ సోల్జర్స్ అనమాట. ఇంతమంది సోల్జర్స్ వచ్చాక వీడొక్కడే ఏం చేయలేడు. సో, లొంగిపోతాడింక. లొంగిపోయిన తర్వాత వీడిని ఒక క్యాసిల్ లోపలికి తీసుకెళ్తారు. ఆ క్యాసిల్ లోపల ఏముంటది? ఒక టార్చర్ చాంబర్ ఉంటది. లిటరల్లీ వీడిని వేలాడదీసి కాల్చడము, కొట్టడము, ఇష్టమొచ్చినట్టు టార్చర్ చేస్తా ఉంటాడు. ఈ లడ్డుగాడే టార్చర్ చేసేవాడు. ఇంత కొడుతున్నా చిన్న అరుపు లేదేంటా అని అడిగితే గట్స్ 2 అని బ్లడొస్తాడు. వీడికి కోపం వచ్చి కొట్టబోతే అప్పుడే ఆ రూమ్‌లోకి మేయర్ వస్తాడనమాట. మేయర్ వచ్చి అక్కడున్న వెపన్స్ అన్నీ ఏంటి వీడివేనా అని అడుగుతాడు. టార్చరర్ ఏమో అవును లార్డ్ వీడొక పెద్ద బాస్టర్డ్ సొంతంగా ఒక వార్‌నే స్టార్ట్ చేద్దామని ఇంత స్టాక్ పెట్టుకున్నాడేమో అంటాడు. తర్వాత మేయర్ గట్స్‌ని వచ్చి "నువ్వొక మర్సనరీయా" అని అడుగుతాడు. "ఒక అనామకుడివి నువ్వు మా టౌన్‌కి వచ్చి రచ్చ రచ్చ చేసావు. నువ్వు ఆ బార్‌లో చంపినోళ్ళెవరో అసలు నీకేమైనా ఐడియా ఉందా? లైక్ నువ్వు చేసిన ఈ దారుణం వల్ల ఈ టౌన్ మొత్తం అంతమయ్యే అవకాశం ఉంది" అని అంటాడు. అప్పుడు గట్స్ ఏమంటాడు, "ఎందుకు అంతమైతది? నీ ఎనకాల సోల్జర్స్ ఉన్నారు కదా! వాళ్ళెందుకున్నారు? టైమ్ పాస్‌కా? స్కేర్ క్రోసా వాళ్ళేమైనా" అని తిడతాడు. ఈ మేయరేమో "నీకా మనుషుల రూలర్ ఎంత క్రూరమైనోడో తెల్వదు. అందుకే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. ఆడు చాలా దారుణమైన వాడు. వాడసలు మనిషే గాదు. చీకట్లో పుట్టిన ఒక మృగం లాంటి వాడు. వాడినెవరు చంపలేరు. మనుషులైతే అసలు ఛాన్సే లేదు మనుషులకి" అని అంటాడు. అన్న తర్వాత గట్స్ ఏమంటాడు, "ఓహో! అందుకేనా నువ్వు ఆ మాన్‌స్టర్‌తో ఇట్లా డీల్ చేసుకున్నావా" అని గట్స్ అడుగుతాడు. మేయర్‌కి కోపమొచ్చి "అసలు నీకెట్లా అర్థమైతది? నువ్వొక ఆవారగాడివి. నాకు తెలుసు వాడి గురించి" అని అంటాడు. అప్పుడు గట్స్ అంటాడు, "నాకు తెలుసు వాడొక మాన్‌స్టర్ అని. వాడు మనుషుల మాంసం తింటాడని. అండ్ నువ్వు సేఫ్‌గా ఉండడం కోసమే వాడికి అమ్మాయిల్ని, చిన్న పిల్లల్ని ఆఫరింగ్‌గా ఇస్తున్నావని నేను టౌన్ ఎంటర్ అయ్యేటప్పుడే చూసా. సో, ఇదే అన్నమాట నీ డీల్" అని చెప్తాడు. అప్పుడు ఆ క్షణంలో మేయర్‌కి చాలా కోపమొస్తుంది. కోపమొచ్చి ఈ టార్చరర్‌కి చెప్తాడు. "నీకెంత కావాలంటే టార్చర్ పెట్టు. కానీ వాడినైతే చంపకు. మనం వీడిని కోకా క్యాసిల్‌కైతే సబ్మిట్ చేయాలి" అని చెప్తాడు. చెప్పిన తర్వాత సోల్జర్స్‌తో చెప్తాడు. "నాకొక క్యారవాన్ అయితే రెడీ చేయండి. నేను కోకా క్యాసిల్‌కెళ్ళి ఆహ్, ఫర్‌గివ్‌నెస్ అడగాలి" అని చెప్తాడు. కట్ చేస్తే మనకి కోకా క్యాసిల్ కనిపిస్తది. ఇక్కడ ఎవరుంటారంటే ముక్కులో దింపుతాడు గదా! గట్స్ వాడొస్తాడు. వాడొచ్చి చెప్తాడు ఆ మెసేజ్. బ్లాక్ స్వార్డ్స్‌మన్ వచ్చాడని జెప్పి. వీడేమో ఓకే. బ్లాక్ స్వార్డ్స్‌మనా అంటాడు. తర్వాత వీళ్ళ డిస్కషన్ మధ్యలోనే మన మేయర్ గాడు వచ్చేస్తాడు. మేయర్ గాడు వచ్చి రాంగానే ఫర్‌గివ్‌నెస్ అడుగుతాడు. దీనికి మా టౌన్‌లో ఉన్న వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. మేమేమి మీ మనుషుల మీద చేయి చేసుకోలే అంటాడు. మేయర్ ఫర్‌గివ్‌నెస్ అడిగిన తర్వాత నేను మీకు కావాలంటే డబుల్ అమౌంట్ ఆఫ్ ప్రిజనర్స్‌ని, డబుల్ గోల్డ్‌ని ఇప్పటి నుంచి పంపిస్తా ఉంటాను. ప్లీజ్ నన్ను వదిలేయండి అని అడుగుతాడు. అప్పుడు ఈ మోన్స్టర్ ఏమంటాడు, "నీకు నీ ప్రాణం మీద చాలా ప్రేమ పెరిగింది" అనేసి వాడు తినే ఒక మనిషి చెవుని ఇసిరేస్తాడు ఫోర్క్‌తో. అది చూసి మేయర్ గాడు షాక్ అయ్యి కింద పడిపోతాడు. కానీ ఈ సీన్‌లో మనకేమర్థమైతదంటే, అసలు ఈ మాన్స్టర్ ఇంటెన్షన్స్ ఆ గోల్డ్ ఆర్ ఆ ప్రిజనర్స్ అయితే గాదు. వాడికి కావాల్సిందల్లా హ్యూమన్స్ సఫర్ అవ్వడమే. నెక్స్ట్ సీన్‌ల మన మేయర్ గాడిని వెనకాల నుంచి సోల్జర్స్ వచ్చి తీసుకుపోతా ఉంటారనమాట. వాడిని బంధించేసి. బ్లాక్ స్వార్డ్స్‌మన్ గదా! చూసుకుందాం అనేసి ఒక ఈవిల్ స్మైల్ ఇస్తాడు మన మాన్స్టర్ గాడు. నెక్స్ట్ సీన్‌లో గట్స్‌ని చూపిస్తారు మనకి. గట్స్‌ని చూపిస్తారు. వీడేమో ఆహ్, ఒక చాంబర్ లోపల ఉంటాడు. బేసిక్‌గా ఒక జైల్ అనుకోండి. వీడిప్పుడే స్పృహలోకొస్తాడు. ఇంత టార్చర్ పెట్టిన తర్వాత కానీ ఏంట్రా ఎక్కడున్నా అని అనుకునే లోపలే వీడికొక ఎంతో వికారంగా కనిపించే ఒక మాంసపు ముద్ద కనిపిస్తది. ఏంట్రా ఇది అని చూస్తే
అదేదో వీడికి ముందే తెలిసినట్టు "నువ్వా? ఇక్కడికెందుకొచ్చావు? నా దగ్గర నుంచి ఎళ్ళిపో. నా దగ్గరకి రాకు" అంటాడు. సడెన్‌గా ఒక సౌండొస్తది. ఏంట్రా అని చూస్తే తాళం చెవుల గుత్తుతో ఆహ్, కింద పడతాడు. అక్కడ పక్కన వాటర్‌లో. వాడేమో గట్స్‌ని కాపాడదామని తీసుకొస్తాడు తాళం చెవుల గుత్తు. గట్స్‌ని చూసి "నీ ఒళ్ళంతా దెబ్బలే ఉన్నాయి గదా! నేను బానే టార్చర్ పెట్టారని" నవ్వుతాడు. గట్స్ ఏమో "నువ్వసలు ఇక్కడికెందుకొచ్చావు" అని అడుగుతాడు. ఈ ఏమంటాడంటే "మా ఎల్ఫ్స్‌కి ఆహ్, రుణం తీర్చుకునే గుణం చాలా ఎక్కువ" అని చెప్తాడు. ఈ ఎల్ఫ్స్‌కి ఏంటంటే ఒక మ్యాజికల్ పవర్ ఉంటది. అదేంటంటే వాళ్ళ నుంచి వచ్చే ఫెయిరీ డస్ట్‌కి హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో, ఆ ఫెయిరీ డస్ట్‌ని రిలీజ్ చేసి గట్స్‌కున్న వూండ్స్ అన్నిటిని హీల్ చేస్తాడు మన దాని తర్వాత వాడు చెప్తాడనమాట. ఆహ్, ఫె ఈ ఎల్ఫ్స్‌కి హ్యూమన్ ఎమోషన్స్‌ని సెన్స్ చేసే ఒక పవర్ గూడా ఉంటదంట. అలా అని చెప్తాడు. చెప్పిన తర్వాత వాడికి గట్స్ మెడ మీద ఒక దెబ్బ కనిపిస్తది. ఇదేంటి ఇలా ఉంది అనేసి ఇంకా హీల్ అవ్వలేదేంటని చూస్తా ఉంటాడు వాడు. వాడు చూసే గ్యాప్‌లో గట్స్ సడెన్‌గా లేస్తాడు. లేసిన తర్వాత ఆ దెబ్బ మీద చెయ్యి పెట్టుకొని ఇట్స్ ది బ్రాండ్ అంటాడు. బ్రాండా? బ్రాండ్ అంటే ఏంటి అని అంటాడు ఈడు. ఈ బుడ్డగాడు. "నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతావు తెలుసా" అని అంటాడు గట్స్. "నీకు త్వరలోనే తెలుస్తుంది. ఆ మాన్‌స్టర్ మనల్ని చంపడానికొస్తున్నాడు" అని అంటాడు. అండ్ వాడి టౌన్ మొత్తాన్ని కాల్చి పడేస్తాడు అంటాడు. అప్పుడు పక్కేమో ఆహ్, అంటే దీని అర్థం ఏంటి? నువ్వు మామూలు జనాన్ని గూడా మీ గొడవలో ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నావా? అంటాడు. అప్పుడు గట్స్ ఏమంటాడు? ఆ మాన్‌స్టర్‌ని చంపడం తప్ప వేరేదంతా అనవసరం అని చెప్తాడు. ఎవరైతే వేరే వాళ్ళ గొడవల్లో ఇన్వాల్వ్ అయ్యి చనిపోతారో వాళ్ళు జస్ట్ బాట్‌గాళ్ళు అంటాడు. ఓకే. ఇఫ్ సమ్‌వన్ కాంట్ లివ్ దేర్ లైఫ్స్ ద వే దే ప్లీజ్, దే మైట్ యాస్ వెల్ డై అంటాడు. దాని అర్థం ఏంటంటే, నీ జీవితాన్ని నీకు కావాల్సినట్టు బతకలేకపోతే నువ్వు చచ్చిపోవడమే బెటర్ అని అంటాడు. అప్పుడు మన పక్కవాడు గట్స్ ఎమోషన్స్‌ని ఫీల్ అవుతా ఉంటాడు. వాడి ఎమోషన్స్‌లో ఒక రకమైన సాడ్‌నెస్, భయం, కోపం అన్నీ ఉంటాయి. అన్నీ మిక్స్ అయిన ఒక డార్క్ ఫీలింగ్ ఉంటదనమాట. ఇలాంటి దాన్ని ఎప్పుడు ఫీల్ అవ్వలేదే అని అనుకుంటాడు వీడు. తర్వాత అడుగుతాడు. అయితే నువ్వు నన్నెందుకు కాపాడావు అని అడుగుతాడు. అప్పుడు గట్స్ నవ్వి నిన్ను నేను కాపాడడం ఏంటి? నేను నిన్నసలు కాపాడలేదు. నువ్వు కేవలం ఒక పురుగువే అంటాడు. ఆ మాటలకి ఫీల్ అయ్యి అక్కడి నుంచి ఎళ్ళిపోతాడనమాట. నెక్స్ట్ సీన్‌లో వాడి మెడ వెనకాలున్న బ్రాండ్ నుంచి బ్లడ్ కారుతా ఉంటది. కట్ చేస్తే టౌన్‌ని మొత్తం ఆ మాన్‌స్టర్స్ కాల్చేస్తా ఉంటారు. మనుషుల మీదకి గుర్రాలెక్కిస్తా ఉంటారు వాళ్ళు. అండ్ లిటరల్లీ మన మాన్‌స్టర్ గాడు చిన్న పిల్లల బ్లడ్ తాగుతా ఉంటాడు. మన ఆ మాన్‌స్టర్ అండ్ ఆ వార్ సినారియోని చూసి షాక్ అయిపోతాడనమాట. కానీ సడెన్‌గా గట్స్ ఏమో అక్కడున్న బాడీస్ లోపల నుంచి బయటకొస్తాడు. వచ్చి తన మెకానికల్ బోతో అక్కడున్న సోల్జర్స్ అందరిని ఇన్ ద మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ కొట్టేస్తాడు. ఫస్ట్ రోలో ఉన్న సోల్జర్స్ అందరూ చచ్చిపోయిన తర్వాత తన స్వార్డ్ తీసి ఒక గుర్రం, ఒక గుర్రం తలకాయ లేపేస్తాడు. తర్వాత స్వార్డ్‌తో ఫైటింగ్ కంటిన్యూ చేస్తాడు. అప్పుడు ఈ మాన్‌స్టర్ గాడొచ్చి "నువ్వేనా బ్లాక్ స్వార్డ్స్‌మెన్‌వి? నువ్వేనా మా అపోస్టల్స్ అంటే డీమన్స్ అని అర్థం. డీమన్స్‌ని హంట్ చేస్తున్నావా?" అని అడుగుతాడు. "నువ్వసలు ఏమి సాధిద్దాం అనుకుంటున్నావో నాకైతే ఐడియా లేదు. కానీ ఒక సాధారణమైన మనిషి మమ్మల్ని ఎదిరిస్తున్నాడు అంటే అదొక నవ్వగలిగిన విషయం" అంటాడు. గట్స్ తన మెకానికల్ బోతో షూట్ చేస్తా ఉంటాడు. కానీ మాన్‌స్టర్స్‌కి అసలు ఏ ఫరక్ పడదు. వీడు జస్ట్ గుర్రం నుంచి కింద పడతాడు. పడిన తర్వాత మళ్ళీ ఆరో షూట్ చేస్తా ఉంటాడు గట్స్. సో, ఆ దెబ్బకి ఒక డోర్ లోపల పడిపోతాడనమాట. గట్స్ ఏమైందిరా అని లోపలికెళ్దామని చూస్తే సడెన్‌గా ఒక పెద్ద తోక వాడిని కొట్టిద్ది. కొట్టిన తర్వాత ఆ డోర్‌లో నుంచి మన మాన్‌స్టర్ గాడు ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి బయటకొస్తాడు. చూడ్డానికి వీడో పెద్ద స్నేక్
హ్యూమన్‌లా ఉంటాడనమాట. ఆ స్నేక్ హ్యూమన్‌ని జూసి పక్ భయంకరంగా భయపడిపోతాడు. అక్కడ జనమందరూ మాన్‌స్టర్, మాన్‌స్టర్ అని జెప్పి పారిపోతారు. కానీ గట్స్ మాత్రం ఎటు వాడి వాడి కళ్ళలో ఎటువంటి భయం కనిపియదు మనకి. ఆ మాన్‌స్టర్ గట్స్‌ని తుక్కు తుక్కుగా కొడతా ఉంటది. గట్స్ నోట్లో నుంచి బ్లడ్ ఒస్తా ఉంటది. ఒక రకంగా గట్స్ చనిపోయినంత పనైతది. ఆ మాన్‌స్టర్ ఏమో మీ హ్యూమన్స్ చాలా వీక్‌గా ఎంతో ఫ్రాజిల్‌గా ఉంటారు. ఆహారానికి తప్ప మనుషులు దేనికి పనికిరారు అని జెప్తాడు. అలా వాడేదో సొల్లు చెప్తా ఉంటే గట్స్ గాడు మళ్ళీ వాడి మెకానికల్ హ్యాండ్ తీస్తాడు. హ్యాండ్ తీసి నోట్‌తో ఫ్యూజ్‌ని లాగుతాడు. బూమ్ అని పేలుతదది. ఇంతకీ అది ఏందిరా అంటే ఒక క్యానన్ అనమాట. ఇప్పుడు అర్థమైతది మనకి అదేంటనేసి. ఆ క్యానన్ రికాయిల్‌కి గట్స్ ఎళ్లి దూరంగా పడతాడు. పడిన తర్వాత వాడి సార్డ్‌ని తీసుకుంటాడు. సార్డ్‌ని తీసుకొని మళ్ళీ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ స్నేక్ హ్యూమన్‌ని లిటరల్లీ 2 పీసెస్‌లో కట్ చేసేస్తాడు. గట్స్ కళ్ళలో మనకి కొంచెం గూడా భయమనేది కనిపియదు. వాడు ఆ మూవ్‌మెంట్‌ని ఎంజాయ్ చేస్తున్నాడా? వాడికది థ్రిల్లింగ్‌గా ఉందా? అది ఆ ఇమేజ్‌ని చూసి మీరే అర్థం చేసుకోండి. ఆ మాన్‌స్టర్‌ని 2 ముక్కలుగా చేసినా అదింకా చావదు. సో, గట్స్ అక్కడికెళ్ళి వాడి మెకానికల్ బోతో ఇంకా షూట్ చేస్తూనే ఉంటాడనమాట. వాడి దగ్గరికెళ్ళి "నువ్వు చెప్పావు గదా! హ్యూమన్స్ చాలా వీక్ అని జెప్పి, మేము చాలా సులభంగా చనిపోతామని జెప్పి. కానీ ఎట్లాంటి సిట్యుయేషన్ ఒచ్చినా మేము చావుకెంత దగ్గరగా ఉన్నా గూడా మేము బతకాలనే అనుకుంటాము. అదే హ్యూమన్ నేచర్" అని జెప్తాడు. తర్వాత ఆ మాన్‌స్టర్‌ని గాడ్ హ్యాండ్ యొక్క 5 మెంబర్స్ ఎక్కడున్నారు అని అడుగుతాడు. ఏమో నాకు తెలవదు. నేను జస్ట్ ఒక అపోస్టల్‌ని అని జెప్తాడు. తర్వాత గట్స్ ఆ మాన్‌స్టర్‌ని కాల్చేసి అక్కడి నుంచి ఎళ్ళిపోతాడు. ఈ పిక్చర్‌ని డిస్క్రైబ్ జేయడానికి అయితే ఒకటే వర్డ్ యూజ్ చేస్తది. అదేంటంటే బెర్సర్క్. ఈ చాప్టర్‌కైతే ఇంతే గైస్. మనం మళ్ళీ నెక్స్ట్ చాప్టర్‌లో కలుద్దాము. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ చాప్టర్. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫర్ నౌ.